శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలకు కోపం తెప్పించే పనులేంటో, ఏ పనులు చేస్తే నవగ్రహాలకు కోపం వచ్చి మీకు అభివృద్ధి ఆగిపోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనిషి జీవితం మొత్తం నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నవగ్రహాల అనుగ్రహం పొందితే జీవితంలో తొందరగా సక్సెస్ సాధించవచ్చు. నవగ్రహాల అనుగ్రహం లేకపోతే జీవితంలో అభివృద్ధి ఉండదు. అయితే నవగ్రహాలకు కోపం తెప్పించే పనులు కొన్ని చేయకూడదని పరిహార శాస్త్రంలో చెప్పారు. నవగ్రహాల్లో మొట్టమొదటి గ్రహం సూర్యుడు. సూర్యుడికి కోపం తెప్పించే పని ఏంటంటే, సూర్యుడికి ఎదురుగా మలమూత్ర విసర్జన చేయకూడదు. అంటే సూర్యుడికి ప్రియమైన దిక్కు తూర్పు దిక్కు. తూర్పు వైపు తిరిగి మలమూత్ర విసర్జన చేస్తే సూర్యుడికి విపరీతంగా కోపం వస్తుంది. అప్పుడు ఉద్యోగపరంగా ప్రమోషన్లు ఆలస్యం అవుతూ ఉంటాయి. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు రావటం ఆగిపోతూ ఉంటుంది. హృదయ సంబంధ, నేత్ర సంబంధ అనారోగ్యాలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి సూర్యుడికి కోపం తెప్పించే ఈ పని చేయకూడదు. అలాగే చంద్రుడికి కోపం తెప్పించే పని ఏంటంటే, చంద్రుడికి అద్దంలో దిగంబరంగా చూసుకుంటే కోపం వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఒంటి మీద వస్త్రాలు లేకుండా దిగంబరంగా అద్దంలో చూసుకోకూడదు. అలా చూసుకుంటే చంద్రుడికి కోపం వస్తుంది, చంద్రబలం తగ్గిపోతుంది. అప్పుడు మానసిక అశాంతి పెరుగుతుంది, ప్రశాంతత తగ్గిపోతుంది. అలాగే తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు రావటం ఆలస్యం అయిపోతూ ఉంటుంది. ఇంట్లో పిల్లలకి బాలారిష్టాలు పెరిగిపోతూ ఉంటాయి. లక్ష్మీ కటాక్షం కూడా తగ్గిపోతుంది. అలాగే కొంతమంది అద్దంలో వెక్కిరించుకుంటూ ఉంటారు. అద్దంలో వెక్కిరించినట్లు చేయటం, సైగలు చేయటం, అద్దంలో చూసుకుంటూ ఇలాంటివి చేస్తారు. అలా చేస్తే చంద్రుడికి కోపం వస్తుంది. దానివల్ల అశాంతి పెరిగిపోతుంది, అదృష్టలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే నవగ్రహాలలో కుజుడికి కోపం తెప్పించే పని ఏంటంటే, అప్పు ఎగ్గొట్టడం. ఎవరి దగ్గరైనా మనం డబ్బులు తీసుకొని ఆ అప్పు ఎగ్గొట్టి తప్పించుకు తిరుగుతున్నాం అనుకోండి, నవగ్రహాల్లో కుజుడికి విపరీతమైన కోపం వస్తుంది. అప్పుడు మనం ప్రాపర్టీస్ కొనుక్కోవాలంటే లేట్ అయిపోతూ ఉంటుంది. ప్రాపర్టీ అమ్మాలన్నా లేట్ అవుతూ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో సక్సెస్ ఉండదు. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో గొడవలు పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా అప్పు తీర్చడానికి ప్రయత్నం చేయండి. పూర్తిగా అప్పు ఎగ్గొడితే మాత్రం కుజుడికి కోపం వస్తుంది. అలాగే కుజుడికి కోపం వస్తే వ్యవసాయ రంగంలో కూడా ఇబ్బందులు వస్తాయి. ఎవరైనా సరే వ్యవసాయదారులను మోసం చేశారనుకోండి, కుజుడికి బాగా కోపం వస్తుంది. అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని మోసం చేయొద్దు. రైతుల్ని మోసం చేస్తే నవగ్రహాల్లో కుజుడికి కోపం వస్తుంది. కుజుడి బలం తగ్గిపోతే ప్రాపర్టీస్ పరంగా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి రైతులను ఎప్పుడూ మోసం చేయకూడదు, కుజుడి ఆగ్రహానికి గురి కాకూడదు. అలాగే నవగ్రహాలలో బుధుడికి ఎప్పుడు కోపం వస్తుందంటే, ఒక్కొక్కసారి ఖాళీగా ఉన్నప్పుడు చెవిలో వేలు పెట్టుకొని చాలామంది తిప్పుకుంటూ ఉంటారు. ఖాళీగా ఉన్నప్పుడు చెవిలో వేలు పెట్టుకొని తిప్పుకుంటుంటే నవగ్రహాల్లో బుధుడికి కోపం వస్తుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధి ఆలస్యం అయిపోతూ ఉంటుంది. అలాగే నాకు బాగా జ్ఞానం ఉంది, నేను తెలివైన వాడిని అని ఎవరైతే పొగరు చూపిస్తూ ఉంటారో వాళ్ళ మీద బుధుడికి కోపం ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఎంత తెలివి ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా లైఫ్లో అభివృద్ధి సాధించలేరు. కాబట్టి మీకెన్ని తెలివితేటలు ఉన్నా సరే, మీకెంత జ్ఞానం ఉన్నా సరే, నాకు జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి అనే పొగరు చూపించకూడదు. అది చూపిస్తే నవగ్రహాల్లో బుధుడికి కోపం వస్తుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఇబ్బందులు వస్తాయి. అలాగే గురువులను దూషిస్తే గురువుకి కోపం వస్తుంది. అంటే మనకు చదువు చెప్పేటటువంటి టీచర్స్ని అవమానించకూడదు, ప్రవచనాలు చెప్పే గురువులను అవమానించకూడదు. అలా చేస్తే గురుబలం తగ్గిపోతుంది. ఇంట్లో బంగారం నిలబడదు, తాకట్టులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సాంఘికంగా పేరు ప్రతిష్టలు కూడా తగ్గిపోతాయి. అలాగే నవగ్రహాల్లో శుక్రుడికి ఏం చేస్తే కోపం వస్తుందంటే, భర్త భార్యకి గౌరవం ఇవ్వకపోతే శుక్రుడికి కోపం వస్తుంది. భార్య భర్తకి గౌరవం ఇవ్వకపోతే శుక్రుడికి కోపం వస్తుంది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ ఉండాలి. భార్యాభర్తల అనుబంధంలో గౌరవం అనేది చాలా ముఖ్యం. ప్రేమ కంటే కూడా రెస్పెక్ట్ ముఖ్యం. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఆ రెస్పెక్ట్ లేకపోతే నవగ్రహాల్లో శుక్రుడికి కోపం వస్తుంది. అప్పుడు దాంపత్యపరంగా సమస్యలు వస్తాయి, లైఫ్లో సక్సెస్ లేట్ అవుతుంది. నవగ్రహాల్లో శనికి ఎప్పుడు కోపం వస్తుందంటే, తల్లిదండ్రులను గౌరవించకపోతే శని భగవానుడికి కోపం వస్తుంది. పెద్దలను గౌరవించకపోతే శనికి కోపం వస్తుంది. అలాగే టాయిలెట్స్ క్లీన్గా లేకపోతే శనికి కోపం వస్తుందని
పరిహార శాస్త్రంలో చెప్పారు. అప్పుడు ఎంత కష్టపడ్డా సరే లైఫ్లో అభివృద్ధి అనేది ఆలస్యమైపోతూ ఉంటుంది. అయితే శని భగవానుడికి ఆనందం కలిగించే విషయం ఏంటంటే పెద్దవాళ్ళకి సేవ చేయటం. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సేవ చేస్తే శని పరమానంద భరితుడైపోతాడు. వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. నవగ్రహాల్లో రాహువుకి ఎప్పుడు కోపం వస్తుందంటే వైద్య వృత్తిలో ఉండి ఎదుటి వాళ్ళని మోసం చేస్తే రాహువుకి కోపం వస్తుంది. అంటే డాక్టర్స్ ఎవరైనా సరే డాక్టర్ ఫీల్డ్లో మోసం చేశారా రాహువు శాపానికి గురవుతారు. అప్పుడు డాక్టర్స్కి విదేశీయాన ప్రయత్నాల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి. పరిచయాల వల్ల మోసపోతూ ఉంటారు, ఫ్రెండ్స్ వల్ల మోసపోతూ ఉంటారు. అలాగే సర్పాలను చంపితే కూడా రాహువు కోపం వస్తుంది. ఎప్పుడు కూడా పావుల్ని కర్రతో కొట్టడం చంపడం చేయకూడదు. నవగ్రహాల్లో రాహువు కోపానికి గురవుతారు. ఫారిన్ ఛాన్సెస్ మొత్తం ఆలస్యం అయిపోతూ ఉంటాయి. ఫారిన్ వెళ్ళి సక్సెస్ అవ్వాలనుకుంటే అది కలగానే మిగిలిపోతుంది. కాబట్టి సర్పాలను కర్రతో కొట్టడం చంపడం చేయకూడదు. ఇక కేతువుకి ఎప్పుడు కోపం వస్తుందంటే పితృకార్యాలు సరిగ్గా చేయకపోతే కేతువుకి కోపం వస్తుంది. అంటే మరణించిన మన పితృదేవతలకి మనం ఏం చేయాలో ఆ తర్పణాలు కానీ పిండ ప్రదానాలు కానీ ఖచ్చితంగా చేయాలి. అవి చేయకపోతే కేతువుకు విపరీతమైన కోపం వస్తుంది. ఆకస్మికంగా అన్ఎక్స్పెక్టెడ్గా మనకి సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు. అలాగే ఎవరైనా సరే వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంచుకొని ఆ జ్ఞానం ఎదుటి వాళ్ళకి చెప్పకపోతే కేతువుకు కోపం వస్తుంది. మీ తెలివిని నలుగురికి పంచండి. మీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని నలుగురికి చెప్పండి. చెప్పకుండా దాచిపెట్టుకొని మీరే అభివృద్ధి చెందితే నవగ్రహాల్లో కేతువు కోపం వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఏదో ఒక ప్రాబ్లం ఇస్తాడు. మీ తల్లిదండ్రులకు కూడా కేతువు సమస్యలు సృష్టిస్తాడు. కాబట్టి నవగ్రహాలకు కోపం తెప్పించే పనులు చేయకుండా జాగ్రత్తగా ముందడుగు వేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వారంలో వచ్చే 7 రోజుల్లో ఏ రోజు ఏ పని చేసి బయటికి వెళితే కార్యసిద్ధి ఏర్పడుతుందో, ధనలాభం కలుగుతుందో, మన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేసి బయటికి వెళితే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి, ధనలాభం కలుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు. ఆదివారం రోజు ఎవరైనా సరే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని తమలపాకులు దగ్గర పెట్టుకొని బయటికి వెళ్ళండి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. కాబట్టి ఆదివారం ఎవరైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర కొన్ని తమలపాకులు ఉంచుకొని వెళ్ళాలి. ఏ పని అనుకుంటే ఆ పని చాలా సులభంగా పూర్తవుతుంది. అలాగే సోమవారం రోజు ఎవరైనా సరే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని బయటికి వెళ్ళండి. ఖచ్చితంగా మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. సోమవారం రోజు అద్దంలో ముఖం చూసుకొని వెళ్ళారనుకోండి, ఏ పనైనా సరే ఆటంకాలు లేకుండా సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే మంగళవారం రోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు తీపి పదార్థాలు తిని బయటికి వెళ్ళాలి. ఏదైనా సరే మంగళవారం స్వీట్ కాస్త నోట్లో వేసుకొని వెళ్ళండి. చాక్లెట్ అయినా సరే నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళారనుకోండి, మీ పనులన్నీ చాలా సులభంగా పూర్తవుతాయి. అలాగే బుధవారం రోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పుదీనా ఆకులను ఉంటాయి. ఆ పుదీనా ఆకులు 2, 3 నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. బుధవారం ఏ పని తలపెట్టినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే గురువారం రోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నల్ల ఆవాలను ఉంటాయి. తెల్ల ఆవాలు, నల్ల ఆవాలు 2 రకాలుగా ఉంటాయి. అయితే నల్ల ఆవాలు తీసుకొని కొద్దిగా 2, 3 నల్ల ఆవాలు నోట్లో వేసుకొని వెళ్ళండి. గురువారం నల్ల ఆవాలు నోట్లో వేసుకొని వెళ్తే ఏ పని అనుకున్నా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా శుక్రవారం రోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు 1 స్పూను పెరుగు తిని వెళ్ళండి. విశేషంగా ధనలాభం కలుగుతుంది. డబ్బు పరమైన ఏ పని ఉన్నా సరే శుక్రవారం 1 స్పూన్ పెరుగు తిని వెళ్ళండి. ఖచ్చితంగా ఆ పని సులభంగా పూర్తవుతుంది. అలాగే శనివారం రోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు 1 చిన్న అల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. పనులు చాలా సులభంగా పూర్తవుతాయి. అల్లం ముక్క అందుబాటులో లేదనుకోండి, శనివారం కాస్త ఆవు నెయ్యి ఉంటుంది కదా, ఆవు నెయ్యి చుక్కలు 2 నోట్లో వేసుకున్న నవ్వులుతూ పని మీద బయటికి వెళ్ళండి. ఇలా వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క చిన్న పరిహారం పాటించి పని మీద బయటికి వెళితే వారంలో వచ్చే 7 రోజులు మీ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే అసలు వారం రోజుల్లోనే మీ జాతకాన్ని అద్భుతంగా మార్చే పరిహారం కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు. అదే బెల్లం మిరియాల పరిహారం. పరిహార శాస్త్రంలోనే శక్తివంతమైన పరిహారం బెల్లం మిరియాల పరిహారం. ఈ బెల్లం మిరియాల పరిహారం చేస్తే
7 రోజుల్లోనే ఖచ్చితంగా మీ జాతకం ఎంతో కొంత మారుతుంది. పరమ దరిద్రమైన జాతకం అయినా సరే జాతకంలో మార్పు వస్తుంది. ఎంత కష్టపడ్డా సరే కష్టానికి తగిన ఫలితం లేదని బాధపడుతున్న వాళ్ళకైనా సరే కష్టానికి తగిన ఫలితం వస్తుంది. జీవితంలో అభివృద్ధి లేదండి, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుందండి అని బాధపడే వాళ్ళైనా సరే బెల్లం మిరియాల పరిహారం చేయండి. 7 రోజుల్లో మీ జాతకమే మారిపోతుంది. అద్భుతంగా కలిసి వస్తుంది. ఆ బెల్లం మిరియాల పరిహారం ఏంటంటే, రోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ కొన్ని మిరియాలు ఉంటాయి కదా, ఆ మిరియాలు గడప బయట కుడివైపు వేసి ఆ మిరియాలు మీ కుడి కాలితో తొక్కి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. ఇలా వారంలో 7 రోజులు చేయండి. ప్రతిరోజు బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వలటం, కొన్ని మిరియాలు తీసుకొని గడప బయట వేయటం, కుడి కాలుతో ఆ మిరియాలు తొక్కి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవటం. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరినైనా తర్వాత ఆ మిరియాలు చిమ్మేయమని చెప్పండి. ఇలా 7 రోజులు బెల్లం మిరియాల పరిహారం పాటించి చూడండి. 8వ రోజు నుంచి మీ జాతకం మారిపోతుంది. ఏ పని తలపెట్టినా అందులో ఒక పాజిటివ్ వైబ్రేషన్ కనిపిస్తుంది. జీవితంలో అభివృద్ధి సాధించడానికి ఈ బెల్లం మిరియాల పరిహారం చాలా అద్భుతంగా సహకరిస్తుంది. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.